ఇక్కడ చూడండి ప్రశ్న ఏమి ఇచ్చారంటే కన్సిడర్ ది ఫాలోయింగ్ పెయిర్స్ పీఠక అండ్ కంపోజర్. మనకి బౌద్ధ మతంలో పీఠికలు ఉంటాయన్నమాట. సో పీఠికలు దాన్ని ఎవరు సంకలనం చేశారు? వ్యక్తి అనమాట. సో దాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరని చెప్పేసి అడుగుతున్నారు. వీటిలో ఏవి కరెక్ట్గా ఉన్నాయో మ్యాచ్ చేయమన్నారు. కరెక్ట్గా ఉన్నవి ఇక్కడ మనం చూసుకుంటే వినయ పీఠక ఉపాలి, సుత్తా పీఠక ఆనంద, అభిధమ్మ పీఠక మొగలిపుత్త తిస్స. ఇక్కడ ఇచ్చినటువంటి 3 స్టేట్మెంట్లు కరెక్టే. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 1, 2 అండ్ 3 అనమాట. మనం ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ పీఠక ఏంటి? వినయ పీఠక. సో వినయ పీఠక ఎవరు రాశారంట? ఉపాలి రాశారు. సో ఉపాలి. సో ఇదేం చెప్తుందంటే కంప్లీట్గా మనకి బౌద్ధ మతంలో ఉన్నటువంటి నియమాలు, సో నియమాల గురించి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. తర్వాత వచ్చేసి సుత్తా పీఠక. సుత్తా పీఠక ఎవరు రాశారంటే ఆనందుడు రాశాడు. సో ఆనందుడు రాశాడు. ఇది మొత్తం కూడా బుద్ధుని యొక్క ఉపన్యాసాల గురించి చెప్తుంది. సో బుద్ధుని యొక్క ఉపన్యాసాల గురించి చెప్తుంది. తర్వాత చివరిగా వచ్చేసి అభిధమ్మ పీఠక. సో ఇది రాసింది ఎవరంటే తిస్స, మొగలిపుత్త తిస్స అనమాట. సో ఇది కూడా బుద్ధుని యొక్క ఉపన్యాసాలు, ప్రవచనాలు, సో బౌద్ధ మతానికి సంబంధించిన నియమాలన్నీ చెప్తుంది. కాబట్టి ఇలా బౌద్ధ మతంలో మొత్తం 3 పీఠికలు అయితే ఉంటాయన్నమాట. అంటే హిందూ మతానికి భగవద్గీత అనేది ఎలానో ఈ యొక్క బౌద్ధ మతానికి కూడా పీఠికలు అనేవి అంత ఇంపార్టెంట్ అనమాట. అయితే ఇక్కడ మనం చూస్తే మొదటి 2 పీఠికలు ఫస్ట్ బౌద్ధ సంగీతలో, మొట్టమొదటి బౌద్ధ సంగీతలో సంకలనం చేశారు. ఈ అభిధమ్మ పీఠిక అనేది 3వ తాడు బుద్ధిస్ట్ కౌన్సిల్ అనమాట. 3వ బౌద్ధ సంగీతంలో రాయడం అయితే జరిగిందనమాట. ఇవి చూసుకోండి, ఎగ్జామినేషన్ ప్రకారం ఎక్కువగా అడుగుతూ ఉంటారు. చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో వెయిటేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. బుద్ధిజం నుంచి చాలా ప్రశ్నలు రిపీట్ అవుతూ ఉంటాయి. మనం కండక్ట్ చేసే టెస్ట్ సిరీస్లో చాలా నీట్గా ప్రతి ఒక్క అంశం ఇవ్వడం జరిగింది. ఏబిపిఎస్సి గ్రూప్ 2కి సంబంధించి, గ్రూప్ 1కి సంబంధించి, తెలంగాణకు సంబంధించిన గ్రూప్ 1, గ్రూప్ 2 అన్నిటికి కూడా మనం టెస్ట్ సిరీస్లు కండక్ట్ చేస్తున్నాము. ఫుల్ కోర్సులో మెంటర్షిప్ అన్ని తీసుకొచ్చున్నాము. మీరు ఎవరైనా పర్సనల్ మెంటర్షిప్ జాయిన్ అవ్వాలనుకుంటే గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ అయ్యి ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. చాలా అంటే చాలా తక్కువ సీట్స్ అయితే ఉంటాయి.